నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శ్రీకాంత్. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ టీఆర్ఎస్ పార్టీ, కవిత టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత వెంటనే ఈక్వేషన్స్ ఏమైనా మారేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఇవి నిన్న కూడా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 26 వసంతంలోకి అడుగుపెట్టినటువంటి సందర్భంగా కవిత ట్వీట్ చేశారు, మీ పని అయిపోయింది, ఇక మా పని మొదలైంది అని చెప్పేసి. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ ఎక్కడే, అసలు బీఆర్ఎస్ పార్టీ కూడా ఉండదో తెలియదు. సో రాష్ట్రంలో ఆ పార్టీలకు స్కోప్ లేదంటూ ముఖ్యమంత్రి ఇంకోవైపు మీడియా చిట్చాట్లో మాట్లాడడం. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందంటే కేసీఆర్ బయటకు వచ్చారు. సో బీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి పార్టీలు ఎన్నో వచ్చినాయి, పోయినాయి, కాలగర్భంలో కలిసిపోయినాయి. ఏ పార్టీ అయినా అంతే అది అంటూ ఇండైరెక్ట్గా కవితను ఉద్దేశించి నిన్న ప్రెస్ మీట్లో కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఇంకా స్ట్రాంగ్ చేయడం కోసం ఇప్పటికే జిల్లా కమిటీలు కానీ మండల కమిటీలు కానీ మొత్తం నిన్న రద్దు చేశారు. సో ఇప్పుడు కొత్త కమిటీలు వేయబోతున్నారు. సో జెన్జీ టార్గెట్గా, విద్యార్థులే టార్గెట్గా, యువతే టార్గెట్గా ఈసారి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను యువతకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో నిన్న కేసీఆర్ సందేశం ఇవ్వడం జరిగింది పార్టీ నాయకులకు, కార్యకర్తలకు. సో కొత్త కమిటీల్లో కొత్త నాయకత్వానికి, కొత్త లీడర్స్కు, మహిళలకు కూడా అవకాశం, ఎడ్యుకేటెడ్కి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత రాజకీయాల కంటే భిన్నమైనటువంటి రాజకీయ సరళితో కేసీఆర్ అడుగులు వేస్తున్నారు, స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కాలం యువతను ఆకట్టుకోవడానికి, ఎందుకంటే ఉద్యమ కాలం నాటికి యువత అంతా కూడా ఇప్పటికీ మధ్య వయస్కులు అయ్యారు కాబట్టి, సో ఈ తరానికి మళ్ళీ ఆ ఆనవాళ్లు తెలియాలంటే సో మళ్ళీ ఇంకొక కొత్త రకమైనటువంటి పంథాలో వెళ్ళాలి. సో ఇందులోనే టీఆర్ఎస్ పార్టీ పుట్టుకొచ్చింది, కవిత టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ అసోసియేషన్ అంటూ ఈ పుట్టుకొచ్చింది. సో ఈ పార్టీకి మనుగడ లేదంటున్నారా బీఆర్ఎస్ పార్టీ అయినా కానీ, ఇటు రేవంత్ రెడ్డి అయినా కానీ. మాట్లాడుతూ ఇదే అంశం పైన అందేం రామరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు ఉన్నారు. ముందుగా కాంబోజ్ గారి దగ్గరికి వెళ్తాను. కాంబోజ్ గారు, సో మీ పని అయిపోయింది, ఇక మా పని మొదలైందని చెప్పేసి నిన్న కవిత ఒక ట్వీట్ చేశారు. సో టీఆర్ఎస్ పార్టీ యొక్క భవిష్యత్తులో అధికారంలో రాబోతోంది, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని చెప్పేసి ఆమె ట్వీట్ చేస్తున్నారు. ఈ ట్వీట్కి రెస్పాన్స్ ఏమైనా ఉందా మీ దగ్గర? గుడ్ ఆఫ్టర్నూన్ రాజు న్యూస్. గుడ్ మార్నింగ్ రాజు. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు ఏం ట్విట్లు చేసినా మనం జంకాల్సింది వంకాల్సింది ఏం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో, పార్లమెంటరీ వ్యవస్థలో మా పని అయిపోయిందంటే, మేము గెలిచిన సర్పంచులు 4,000 మంది 500 మంది ఎక్కడికి వెళ్ళారు, మేము మొన్న 20 మున్సిపల్ కార్పొరేషన్లు కైవసం చేసుకున్నాం, వాళ్ళు ఎక్కడ పోయారు, మా 67 లక్షల బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఎక్కడ పోయింది, తెలంగాణ తీసుకొచ్చినటువంటి నాయకుడు వచ్చి ఒక హిస్టరీ క్రియేట్ చేసిన వ్యక్తి వచ్చి మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నాడు. నేను ఏమంటున్నంటే, మీరు మీటింగ్ పెట్టుకున్నటువంటి మీ మీటింగ్లో ఎవరన్నా గుర్తింపు టీఆర్ఎస్ పార్టీగా అడగడం లేదు, ఒక వ్యక్తిగా అడుగుతున్నా, ఎవరన్నా మీ పార్టీ స్టేజ్ మీద ఉన్న వ్యక్తి ఒక గుర్తింపు పెట్టుకున్నటువంటి వ్యక్తి ఉన్నాడా? ఏ వ్యక్తి అయినా పోయి ఒక ఓటు అడిగితే వేసే వాళ్ళు ఉన్నారా? మీ దగ్గర ఏమైనా వార్డు మెంబర్లు ఉన్నారా? మీకు జాతీయ పార్టీ అసలు మీకు ఎలక్షన్ కమిషనే పర్మిషన్ ఇవ్వలేదు. మీరు లాస్ట్ 1 ఇయర్కి వెళ్ళి మొత్తం చూస్తే టీఆర్ఎస్సీఏ కానీ, టీఆర్ఎస్సీ కానీ, ట్రస్ట్ కానీ, దేనికి కానీ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇవ్వలేదు. మీ ప్రయత్నం ఏందో మాకు అర్థం కావడం లేదు. ఇంకొకటి ఏంటంటే, నేనేమంటున్నా, మీరు పార్టీ పెట్టుకోరు కానీ మీ చేసుకోవాల్సిన ప్రయోజనాలు చేసుకోరు. మా మీద ట్విట్లు చేస్తే మీకు ఏం రాదు. మేము ఇంకా ఎగిసిపడే కెరటం లాగా లేస్తాం. తెలంగాణ మూలాల కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసమే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ, రాబోయే కాలంలో కొత్త రక్తం పుంజుకున్నా కూడా మేము బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక తెలంగాణ స్వరం. కేసీఆర్ కు దొరికిన ఒక వరం. బట్ ఇదే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ కాలం నాటి బీఆర్ఎస్ పార్టీ వేరు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక ఫక్తు రాజకీయ పార్టీ లాగా మారినటువంటి బీఆర్ఎస్ పార్టీ వేరు. ఉద్యమకారులందరినీ మీరు పక్కన పెట్టారు. ఉద్యమకారులకు కనీసం ఎమ్మెల్సీలో లేదంటే రాజ్యసభలో ఇవ్వలేదు. ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి మీరు సమైక్యాంధ్రకు జైగొట్టిన వాళ్ళని తీసుకున్నారు. సో ఇప్పుడు 2014 వరకు కట్ ఆఫ్ పెట్టి వాళ్ళందరికీ ఒక సూపర్ న్యారియో లాగా ఒక ఉద్యోగ అవకాశం, 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి కవిత ఒక స్టేట్మెంట్ ఇస్తాం. సో దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఎట్లా చూస్తుంది? ఇప్పుడు మా పార్టీలో జరుగుతున్నది ఆమె గ్రహించి చేస్తున్న మాట అది. ఇలా 100% కొంత మేరకు బీఆర్ఎస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ కార్యకర్తలను కానీ, ఉద్యమకారులను పట్టించుకోలేదు. కానీ కేసీఆర్ గారు ఈ 29 నెలలుగా ఏం జరిగిందని నెమరు వేసుకుంటే, దొరికిన అంశాల మొత్తం క్రోడీకరించుకుంటే కొంత నష్టం జరిగింది. మనం యూత్కు, ఉద్యమకారులకు
బీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరిగిన వాళ్ళను నెక్స్ట్ 2028లో ముందుకు తీసుకెళ్లిన ఉద్దేశం మీద మేము చేస్తున్న ప్లాన్ లోనే మీరు మా గురించి చెప్తున్నారు తప్ప మీరు చేసేది ఏం లేదు. మీ దగ్గర ఏమైనా ఉద్యమకారులు ఉంటే వాళ్ళకి చేయండి. మీ దగ్గర ఉద్యమకారులు లేరు కదా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఉద్యమకారులు. కాబట్టి మీరు అన్నా అనకపోయినా కేసీఆర్ గారు టైం మీరన్నా కొంతమంది ఉద్యమకారులకు ఎవరికైతే అవకాశాలు రాలేదో మరి వాళ్ళకి అవకాశాలు ఇస్తా అన్నప్పుడు కనీసం ఈ టీఆర్ఎస్ పార్టీకైనా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కదా. పెట్టింది కూడా చిన్న వ్యక్తి ఏం కాదు, కేసీఆర్ స్వయాన కూతురు. సార్ నేను ఏమంటున్నానంటే కేసీఆర్ గారు కూతురైనా బయటి వ్యక్తులైనా ఎవరైనా కేసీఆర్ గారి కోపం మీద పెట్టిన పార్టీలు 15 ఉన్నాయి. ఆ 15లో ఇదొకటి. నేను ఏమంటున్నానంటే కవిత గారి మీద మాకు అలా ఎలాంటి కోపం లేదు. మీరు తీసుకునే నిర్ణయాల మీద కేసీఆర్ గారిని తిట్టడం మీద మీరు మా బీఆర్ఎస్ పార్టీ మీద చేస్తున్న ట్విట్ల మీదనే మాకు కోపం తప్ప ఆమె ఒక ఉద్యమ నాయకురాలు, పార్టీ పెట్టుకుంటే పెట్టుకోండి, కానీ మీ పార్టీ పెట్టుకున్న నిర్ణయం కూడా చాలా వ్యూహంతో చాలా ముందు జాగ్రత్తతో తీసుకోవాలి. తెలంగాణ ప్రజలను ఎవరిని బ్లఫ్ చేయొద్దు. టీఆర్ఎస్సీఏ పెడుతున్నా, అసోసియేషన్ పెడుతున్నా, వస్తున్నా అనేది మీరు నిజాయితీ ఉంటే మీ ట్విట్టర్లో ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి మీ జీవో ఇస్తుంది కదా, మీకు పర్మిషన్ ఇస్తుంది కదా, అది మీరు లింక్ చేయండి. అప్పుడు కానీ ప్రజలు గ్రహిస్తారు. మనోజ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. సో ఇప్పుడు తెలంగాణ జాగృతి నాయకురాలిగా మిమ్మల్ని పిలవాలా, టీఆర్ఎస్ పార్టీ నాయకురాలిగా మిమ్మల్ని పిలవాలా? ఎట్లా పిలిచినా రెండు మావే అన్న. ప్రస్తుతానికి మాత్రం తెలంగాణ జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న 4 రోజులలో అన్ని కమిటీలు వేసుకుంటాం. మా టీఆర్ఎస్ కి సంబంధించి అన్ని కమిటీలు వేసుకుంటాం. మళ్ళీ అన్ని కొత్త యువకులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ పోస్టులు వేసుకుంటాం. సో మీరు కమిటీలు వేయబోతున్నారా? రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు, మండల కమిటీలు. సో ఇప్పటికే నిన్న కేసీఆర్ అనౌన్స్ చేశారు తొందరలోనే రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు వేయబోతున్నాం అని చెప్పేసి. సో పోటాపోటీగా వేయబోతున్నారా? అదే అన్న, పోటాపోటీ ఏం లేదన్న, మేమే ముందు చెప్తున్నాం. మేము ముందు నుండి కూడా చాలా సందర్భాలలో కవితక్క గారు చెప్పారు, నేను డిబేట్లకు వచ్చినప్పుడు కూడా చెప్పినాం. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ సరిగ్గా కమిటీలు కూడా వేయలేదు. గ్రామ స్థాయి కమిటీలు కానివ్వండి, పట్టణ స్థాయి, మండల స్థాయి కమిటీలు కూడా వీళ్ళకి లేవు. ఒక అఫీషియల్ గా ఒక రాష్ట్ర అధికార ప్రతినిధులను కూడా, స్పోక్స్ పర్సన్స్ ను కూడా వీళ్ళు ఇప్పటి వరకు కమిటీలు వేసి నిర్ణయించిన వాళ్ళు కాదు అని నేనే చాలా సందర్భాలలో చెప్పిన, కవితక్క గారు కూడా చెప్పారు. మేము ముందు నుండి జాగృతికి ముందు నుండి కూడా క్యాడర్ ఉంది. గ్రామ స్థాయిలో మా కమిటీలు ఉన్నాయి, పట్టణ స్థాయిలో మా కమిటీలు ఉన్నాయి, అదే విధంగా రాష్ట్ర స్థాయిలో కూడా మా కమిటీలు ఉన్నాయి. మేము ఇప్పుడు రేపు టీఆర్ఎస్ మా దాంట్లో కూడా మేము వేసే కమిటీలలో కూడా ప్రతి గ్రామం నుండి, ప్రతి పల్లె నుండి, పట్టణం నుండి హైదరాబాద్ వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకటే అంటున్నారు, ఎలక్షన్ కమిషన్ ఈ పేరును ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు, మీకు అక్కడి నుంచి పర్మిషన్లు ఉన్నాయా? సో ఇది అనైతికంగా పెట్టినటువంటి పేరు. టీఆర్ఎస్ అంటే ఒక ఉద్యమ నేపథ్యం ఉంది, టీఆర్ఎస్ అంటే ఒక తెలంగాణలో ప్రజల సోల్, అది ఆత్మకు ముడిపడి ఉంటుంది. సో అట్లాంటి పేరును మీరు అనైతికంగా పెట్టుకున్నారు. మీకు పెట్టుకోవడానికి చాలా పేర్లు ఉంటాయి కదా, ఎందుకు టీఆర్ఎస్ పార్టీ అని పెట్టుకున్నారని చెప్పేసి ఇందాక కాంబోజ్ గారు అంటున్నారు, మీరు బ్లఫ్ చేస్తున్నారని. అదే అన్న, టిఆర్ఎస్ అనేది ఆత్మ కదా, తెలంగాణ అనేది ఆత్మ కదా. మరి ఆ ఆత్మను ఎందుకన్నా వీళ్ళు బొందబెట్టిండ్రు? పోయి మళ్ళీ భారత రాష్ట్ర సమితి అని ఎందుకు పెట్టుకున్నారు? మేము తీసేయమని చెప్పినామా? ఏ ఉద్యమకారులను అడిగి మీరు నిర్ణయం తీసుకున్నారు? టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిని ఆ రోజు ఏమనుకునే వాళ్ళన్నా పల్లెల్లో కానివ్వండి, ముసలి వాళ్ళు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, టిఆర్ఎస్ అని పిలిచేటోళ్ళు కాదు. తెలంగాణ పార్టీ ఎవరు కోటేసినట్టు తెలంగాణ పార్టీ కోటేసినాం అనేటోళ్ళు. ఉద్యమకారులం అట్లా మా ఆత్మగౌరవం, మా అస్తిత్వము అని చెప్పేసి అనుకున్నాం. మరి వీళ్ళేం చేసిండ్రన్నా, ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారు? టిఆర్ఎస్ తీసేసి తెలంగాణ అన్న పదం తీసేసి భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు. వీళ్ళు వదులుకున్నారన్న, వదులుకున్న దాన్ని, ఆ ఆత్మవిశ్వాసాన్ని, ఆ ఆత్మని మేము కాపాడుకుంటున్నాం. ఈ రోజు తెలంగాణ ప్రజల ఆత్మ ఏదైతుందో, ఆత్మ గౌరవం ఏదైతుందో, వాళ్ళ అస్తిత్వం ఏదైతే, ఎందుకు మరి అసోసియేషన్ అని చెప్పి చిన్నగా పెట్టాల్సిన అవసరం ఉంది? ఎందుకు టెక్నికల్ అంశం లేదు? స్టార్ మార్క్ పెట్టి న్యూస్ పేపర్ లో కండిషన్ అప్లై అని పెడతారు కదా, అట్లా టిఆర్ఎస్ అని పెట్టి అసోసియేషన్ పెట్టారు. ఇది టిఆర్ఎస్ కాదు, ఇది ఒక ట్రసా పార్టీ అని చెప్పేసి అంటున్నారు. ఇక వాళ్ళు మస్తు మాట్లాడతారన్న. ఇక మరి బీఆర్ఎస్ అంటే ఇప్పుడు రేపు బీజేపీతో మెర్జ్ అయ్యే పార్టీ. ఇక అవన్నీ మమ్మల్ని ఎందుకు మాట్లాడిస్తారు? మేము కొన్ని టెక్నికల్ అంశాలన్నా, టెక్నికల్ అంశాల గురించి ప్రస్తావించదలుచుకోలేదు. 4 రోజులలో అన్నిటికీ క్లారిటీ ఇస్తాము. మేము ఏమంటున్నామంటే, మీరు అసోసియేషన్ అన్న దాని గురించి మాట్లాడు కాదు, టెక్నికల్ అంశాల గురించి కాదు మాట్లాడు. కవితక్క గారు అక్కడ కొన్ని అడిగిర్రు కదా, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగారు కదా, దానికి సమాధానం చెప్పకుండా పార్టీలు వస్తాయిపోతాయి, అన్ని పార్టీలు వచ్చిపోయినట్టు టిఆర్ఎస్ పార్టీ వచ్చిపోదు. టిఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవితక్క గారు, మేము ఏదైతే ఉద్యమకారులు ఉన్నామో వచ్చిపోయేటోళ్ళం కాదు.
తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వోదయ తెలంగాణ చేసి చూపించబోతున్నాం. మేము ప్రజల తరపున బలంగా కొట్లాడబోతున్నాం. వాళ్ళు వచ్చిపోతాయని ఏంటంటే వాళ్ళకు కూడా ఆల్రెడీ భయం స్టార్ట్ అయిందన్న మనమే చూస్తున్నాం. నిన్న సీఎం రేవంత్ రెడ్డి అదే మాట అంటున్నారు, కేటీఆర్ అదే మాట అంటున్నారు. ఇట్లా ఈ పార్టీ మనుగడ అయ్యేటువంటి పార్టీలు కాదు, తెలంగాణలో అసలు కొత్త పార్టీకి పెద్ద స్కోప్ ఏం లేదని చెప్పేసి అటు ముఖ్యమంత్రి అంటున్నారు. అసలు కేటీఆర్ అయితే కనీసం మీ పేరు కూడా పలకలేదు, ఇండైరెక్ట్ గా ఎన్నో పార్టీలు వచ్చినాయి పోయినాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు పేరు పలికితే చాలా ఉంటాయి కానీ అన్న ఆ పేరు పలకకుండా ఉండడమే బెటర్. కాబట్టి కేటీఆర్ గారు వాళ్ళు అట్లనే ఇప్పుడు కవితక్క గారు గత 10 నెలల నుండి కూడా చాలా ప్రశ్నలు అడిగారు వీళ్ళని. వాటికి ఏ ఒక్కదానికైనా వీళ్ళు సమాధానం చెప్పిండ్రా అన్న? వాళ్ళ విఘ్నత వదిలేస్తాం. ఏంది విఘ్నత వదిలేసేది? మనం ప్రజా జీవితంలో ఉన్నాం. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మన జీవితం అనేది తెలిసిన పుస్తకం లాగా ఉండాలి. ఒకరు మన మీద ఏదైనా నింద వేసినప్పుడు దాన్ని మనం సంజాయిషి చెప్పుకోవడం కానివ్వండి, మన తప్పు లేకపోతే ప్రజలకు చెప్పుకోవాలి, అది మన బాధ్యత. కానీ వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నామని అంటే తప్పించుకునే దాట వేసే ప్రయత్నం అని చెప్పేసి ప్రజలు గమనిస్తున్నారు. పార్టీలు వచ్చిపోయినట్టు కాదు. 10 నెలల కిందట కవితక్క గారు టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ చేసి తప్పు చేసిరని ఆ రోజు నేను ఇంటర్నల్ వేదికల మీద చెప్పినా అని కవితక్క గారు ఏదైతే మాట్లాడినరో, మనం తప్పు చేసినామని ఏదైతే లెటర్ లో చెప్పినో మొన్న కేటీఆర్ గారు అదే చెప్పిండ్రు. 10 సంవత్సరాల పాలనలో మనం ప్రజలకు దూరమైన, కార్యకర్తలకు దూరమైన ఆ రోజు కవితక్క గారు ఏదైతే చెప్పిండ్రో మొన్న కేటీఆర్ గారు అదే చెప్పిండ్రు. లేట్ గా అయినా కూడా వాళ్ళు గ్రహిస్తున్నారు. దీంట్లో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, మాట్లాడదాం. మనోజ్ గారు 1 సెకండ్. రామరెడ్డి గారు కూడా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. రామరెడ్డి గారు, తెలంగాణలో కొత్త పార్టీకి స్కోప్ ఉందా, అవకాశం ఉందా? అది వేరే వాళ్ళు పెడితే ఒకలాగా ఉండేది. సరే, చాలా పార్టీలు రావడం జరిగింది. గతంలో మనం మాట్లాడుకున్నాం, కోదండరాం పార్టీ వచ్చింది, ఈ మధ్యకాలంలో తీర్మానం పార్టీ వచ్చింది, అంతకుముందు యువ తెలంగాణ పార్టీ అని చెప్పేసి జిటా బాలకృష్ణరెడ్డి పార్టీ వచ్చింది. వీళ్ళంతా కూడా కేసీఆర్కు వ్యతిరేకంగా పెట్టినటువంటి పార్టీలే తప్ప తెలంగాణ మీద సెంటిమెంట్తో వచ్చినటువంటి పార్టీలు కాదు. సో ఇప్పుడు కవిత టీఆర్ఎస్ పార్టీ కూడా కేసీఆర్ మీద వ్యతిరేకంగానే పెట్టింది, స్పష్టంగా కనిపిస్తోంది. ఏదో ప్రభుత్వ వ్యతిరేకంగా వచ్చినటువంటి పార్టీలా కనిపించట్లేదు. బట్ ఈ పార్టీ మనుగడ ఎంతవరకు కష్టమవుతుంది, అండ్ ఈ పార్టీ ఎవరికి పోటీ ఇవ్వబోతోంది, ఎవరికి ఆయుధం కాబోతోంది? రామరెడ్డి గారు, మీ వెర్షన్ ఏంటి? ఇది పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చు అనే విషయం అందరికీ తెలుసు. కానీ ఇలా పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చే పార్టీలు ఎక్కువ పుట్టగొడుగు కాలంలో పోతాయి. అవి ఎంతకాలం పుట్టగొడుగు ఉంటుందో ఈ పార్టీలు కూడా అలానే ఉంటాయి. మీరు చెప్పిన పార్టీలే కాకుండా ఆయన మన ఆంధ్ర ఒక ఆయన బోధకుడు కేఏపాల్ కూడా ప్రజాశాంతి పార్టీ అని పార్టీ పెట్టాడు. అందులో మామూలు వ్యక్తి కాదు, మన గద్దర్ కూడా జాయిన్ అయ్యాడు కేఏపాల్ పార్టీలో. ఇప్పుడు ఆ పార్టీ అడ్రస్ లేదు. సో ఇట్లా పార్టీలు ఏంటంటే కుటుంబ దగాదాలతో, ఆస్తి పంపకాల తేడాలతో, పదవుల పంపకాల తేడాతో పుట్టుకొచ్చిన పార్టీలకు మనుగడ ఉండదు. అది కాబట్టి అలాంటి పార్టీలు వాళ్ళ ఎజెండా ప్రజా ఎజెండా కాదు. ఏం చెప్పినా ఏంటంటే సమసమాజం అని, బలహీన వర్గాల ఎన్ని డైలాగులు చెప్పినా ప్రజల విశ్వసనీయత ఉందా, ప్రజలకు నమ్మకం ఉందా? ఈమె ట్రాక్ రికార్డ్ ఏంది? కేసీఆర్ 9.5 సంవత్సరాలు 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు ఈమె ఎట్లా పనిచేసింది? ఈమె ఎప్పుడన్నా మొన్న లోక్సభ ఎన్నికల వరకు 2024 లోక్సభ ఎన్నికల వరకు కేసీఆర్ తప్పులు కానీ, బీఆర్ఎస్ తప్పులు కానీ, ఇప్పుడు చెప్తున్న తప్పులు అప్పుడేమైనా చెప్పిందా? ఆ ట్రాక్ రికార్డు చూసి ప్రజల విశ్వసనీయత ఉంటుంది. ఆ ట్రాక్ రికార్డు ఏమి లేదు కాబట్టి అక్కడ షర్మిలకు ఎట్లయితే జగన్ మీద అలిగి పార్టీ పెట్టి రాజకీయాలు చేసి పాదయాత్రలు అవి చేసిందో, ఈ కవిత గారు కూడా ఇక జగన్ మన కేసీఆర్ షర్మిల పార్టీకి కవిత పార్టీకి తేడా ఏం లేదంటారా? అన్న మీద అలిగి పార్టీ పెట్టడం, తండ్రి మీద అలిగి పార్టీ పెట్టడం వేరేమో, కానీ షర్మిల పక్క రాష్ట్రంకి వచ్చి పార్టీ పెట్టి ఫెయిల్ అయ్యారు. బట్ కవిత సొంత రాష్ట్రంలోనే తను మళ్ళీ ఉద్యమకారుల్ని ముందు పెట్టుకొని పార్టీ పెట్టి నడిపిస్తా అంటున్నారు కదా. సో రెండు అంటే అంశాలు ఒకటేనే, కానీ వాళ్ళు వెళ్ళేటువంటి దారులు వేరు కదా. 100% సేమ్ ఎప్పుడు ఉన్నాయి, కానీ పోలికలు చాలా ఉన్నాయి. రెండు పార్టీలకు పోలికలు ఏంటంటే ఆస్తి పంపకాలు, తండ్రి సంపాదించిన ఆస్తులు అన్నలు మాకు వాటా, సరైన వాటా మాకు మీరు పెద్దవాళ్ళు మహిళలను ఎందుకు కార్నర్ చేసి కించపరుస్తారు? నేను ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. నాకెందుకు కవిత మీద టార్గెట్ అమ్మా? ఇప్పుడు టాపిక్ అడిగింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. దాన్ని ఆమె కూడా ఒక ఆడబిడ్డ కదా. ఆమె కూడా కాదమ్మా, ఇప్పుడు టాపిక్ వచ్చి ఆడబిడ్డనే కదా. ఎందుకు ఆడబిడ్డ అయినా రాజకీయాల విషయం వచ్చినప్పుడు రాజకీయ అంశాలు మాట్లాడతాం. మేము వ్యక్తిగత అంశాలు కానీ స్త్రీ పురుష అంశాలు మాట్లాడడం. మనోజ్ గారు 1 సెకండ్. రామరెడ్డి ఏంటంటే రెండిట్లో
ఆ సారూప్యత ఉంది. ఇంకా పర్సనల్ విషయాలకు వెళ్తే ఇద్దరు భర్తల పేరు అనిల్ కుమార్, అది వేరే అంశం. కానీ రాజకీయ అంశాలకు వచ్చిన తండ్రి సంపాదించిన ఆస్తిలో పంపకం రాలేదని అన్నల మీద అలిగి, అయితే ఈమె కొంచెం తేడా ఏంటంటే ఈమె తండ్రి మొదటి టార్గెట్ తండ్రి కాదు, అన్న కాదు, హరీష్ రావు గ్రూప్ టార్గెట్ కవితది. సో గుంట నక్కలు, దయ్యాలు ఇవన్నీ వచ్చినాయి కదా. సో దీంతో అట్లా టార్గెట్ గా వచ్చింది. ఇప్పుడు కొత్త పార్టీ పెట్టింది. ఆ పార్టీ పేరు రేవంత్ సేన, టిఆర్ఎస్, తెలంగాణ రేవంత్ సేన. అది అంటే కేసీఆర్ పార్టీ ఏంటంటే అట్లా రేవంత్ కి ఏం సంబంధం దీంట్లో? కవిత పార్టీని రేవంత్ కి ఎట్లా లింక్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు రేవంత్ బ్యాక్గ్రౌండ్ నడిపిస్తుండు కాబట్టి అంత ఆదరణ, మిగతా విషయాలు కొన్ని ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు వాళ్ళ మీరే అంటున్నారు తన ఆస్తుల పంచాయతీ, కుటుంబ పంచాయతీ అని మీరే అంటున్నారు, అన్న చెల్లెల పంచాయతీ అని, ఆస్తుల పంపకాలని చెప్పేసి. సో కుటుంబ పంచాయతీలకు, ఆస్తుల పంపకాలకు రేవంత్ రెడ్డి వెనకాల ఉండే ఆస్తుల పంచాయతీలు పెట్టాల్సినటువంటి అవసరం రేవంత్ రెడ్డికి ఏముందో నాకు అర్థం కావట్లేదు. కవిత రాజకీయంగా విభేదించి బయటికి రావడంలో కుటుంబ ఆస్తుల పంచాయతీ ఉంది. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీగా ఏర్పడంలో బ్యాక్గ్రౌండ్ రేవంత్ ఉండు. అప్పటికి మార్పులు వస్తుంటాయి. పార్టీ బయటకు వచ్చిన కాంచి దాదాపు సంవత్సర కాలం అయింది. బయటకు వచ్చిన కాంచి ఇప్పుడు పార్టీ పెట్టే వరకు వచ్చే మార్పుల్లో ఇప్పుడు నుంచి ప్రభుత్వ వ్యతిరేక ఓటు సపోర్ట్ వరకు వచ్చింది అన్నట్టు. ఇప్పుడు అంత వ్యతిరేక ఓటు ఉంటే, కుటుంబంలోనే రెండు పార్టీలు ఉంటే ఎలక్షన్స్ వరకు మళ్ళీ మర్జ్ అవుతారా? ఎందుకంటే కుటుంబం కాబట్టి ప్యాచ్ అవుతుంది అనుకోవడంలో ఎట్లాంటి ఆశ్చర్యం ఏం లేదు. సో భవిష్యత్తులో పార్టీ పరంగా ఎట్లుంటుందని చెప్పేసి. కానీ ఆ అవకాశం కూడా ఉంది. ఆ అవకాశం లేదంటలేను. ప్రస్తుతం ఉన్న పరిస్థితి నేను చెప్తున్నాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే రాజశేఖర రెడ్డి పెట్టిన రాజకీయం ఇది చిరంజీవిని పెట్టి కాంగ్రెస్ వ్యతిరేక ఓటు 18% ఓట్లు తీర్చి రెండోసారి అధికారంలోకి వచ్చిన రాజశేఖర రెడ్డి. సో ఇలాంటి ఎజెండాలు ఏంటంటే మన ఒక వ్యతిరేక ఓటుని తీర్చి, ఇక్కడ తమిళనాడులో కూడా టీవీకే ఏంటంటే డిఎంకే వ్యతిరేక ఓటు తీర్చడం కోసం స్టాలిన్ ఎంకరేజ్ చేసిన పార్టీ. అట్లా ఆ ఎజెండా ఫస్ట్ పుట్టడం కుటుంబ తరాలతో పుట్టిన దానికి తర్వాత ఎంకరేజ్మెంట్ చేయడంలో మా పార్టీ, మా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఓటు తీరుతుందని రాజకీయ ఎజెండాలతోని చేస్తారు, చేసిండ్రు, నడుస్తుంది ఆ రాజకీయాలు. కానీ తెలంగాణలో పొలిటికల్ వాక్యూమ్ లేదు. 3 పార్టీలు బలంగా ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ బలంగా ఉన్నాయి. ఎందుకంటే 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారం ఉంది. ఇప్పుడు మీ దృష్టిలో అసలు కవిత ఎవరికి పోటీ కాదు, కవిత పార్టీ అసలు ఎక్కడ పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదంటున్నారా? ఆ కవిత పార్టీని ఎక్కడ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ స్థాయి, ఆమెకు అనుభవం లేదు, ఆ పరిజ్ఞానం లేదు. ఈమె ఎవరు షర్మిల అంటే కవిత కొంత విధంగా ఎప్పుడు అమాయకురాలు, నేను ఆమె ఇంకా వేరే విధంగా. కానీ షర్మిల చాలా పొలిటికల్ కిలాడి అనే టైపు. ఆమెనే ఇక్కడ ఏం చేయలేక ఇక్కడ పాపం అమాయక తెలంగాణడు నీకు ఎమ్మెల్యే, నువ్వు ఎమ్మెల్యే, ఎంపీ అని చెప్పి వాళ్ళతో కోట్లు ఖర్చు పెట్టి 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఇక్కడ హ్యాండ్ ఇచ్చిపోయి అక్కడ కాంగ్రెస్ అధ్యక్షురాలైంది. అలాంటి అంతా ఆ మోసగా ఈమె కాదు. కానీ ఈమెకు ఆ రాజకీయ కెపాసిటీ లేదు. ఈమె లేనప్పుడు ప్రజలు ఈమెను నమ్మరు. ట్రాక్ రికార్డ్ కానీ కెపాసిటీ కానీ చూస్తే అంత లేదు. ఇక కావాల్సింది కూడా అదే కదా, మనుషులను బ్లఫ్ చేసి ప్రజల్ని బ్లఫ్ చేసే వాళ్ళను ప్రజలు నమ్మరు. సో అట్లాంటి కెపాసిటీ లేదు, కొంచెం అమాయకత్వం ఉంది కాబట్టి జెన్యూన్ పాలిటిక్స్ చేస్తాను అనుకోవచ్చు కదా. ఇందులో ఆ పాయింట్ ఎందుకు రావట్లా? నేను అనేది ఏంటంటే షర్మిల లాంటి కిలాడి కాదు, కానీ ఈమె నిజాయితీ పరంగా అంటలేదు. అటువంటి స్టెప్స్ ఎవరు గేట్ చేయలేని స్టెప్స్ వేసే కెపాసిటీ లేదంటారు. మనోజ్ గారు తెలంగాణలో కొత్త పార్టీకి స్కోపే లేదని చెప్పేసి, ఒక నిమిషం కంపోజర్, తెలంగాణలో కొత్త పార్టీకి స్కోప్ లేదు, కవితకి అంత స్ట్రాటజీ లేదు, సో అంత స్టేచర్ లేదని చెప్పేసి డిబేట్ లో వస్తున్న చర్చ. అదే అన్న నవ్వొస్తాందన్న. ఎందుకంటే 2006 నుండి ఇప్పటి వరకు 20 సంవత్సరాలుగా తనకు తెలిసిందే ప్రజల తరపున పోరాడడం, కవితక్క గారి గురించి ఇట్లా మాట్లాడడం అసలు ఆశ్చర్యం వేస్తాను. కేసీఆర్ గారితో సంబంధం లేకుండా, టిఆర్ఎస్ పార్టీ, అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండా తెలంగాణ జాగృతిని 2007 లో స్థాపించి అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంత పని చేసింది అనేది మీ జర్నలిస్టులకు కూడా, మిత్రులకు కూడా తెలుసు. చాలా మంది ఎన్నో సార్లు నాతో షేర్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఉద్యమంలో కూడా ఒక కీలక పాత్ర పోషించిండ్రు. నార్మల్ గా మిగతా వాళ్ళలాగా కేటీఆర్ గారి లాగా, హరీష్ రావు గారి లాగా ఏదో కేసీఆర్ గారు పెట్టిన టిఆర్ఎస్ పార్టీలో పనిచేస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం కాదు. ఒక తెలంగాణ జాగృతి పెట్టి ఇది ఏదైతే జయశంకర్ సార్ గారు చెప్పిండ్రో, ఏ ప్రాంతమైనా ఆర్థికంగా వెనుకబడితే కోలుకోవడం సాధ్యం అవుతుంది, కానీ సాంస్కృతికంగా వెనుకబడితే కోలుకోవడం సాధ్యం కాదు కవిత అని ఆ రోజు జయశంకర్ సార్ గారు చెప్పిన మాటల మీద పుట్టిన సంస్థ తెలంగాణ జాగృతి. తెలంగాణ జాగృతి బతుకమ్మ జాలదా అన్న. మనోజ్ గారు అదే జాగృతి
అదే జాగృతి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆవిర్భావం జరిగింది. అదే జాగృతి బతుకమ్మ సాంస్కృతిక సంప్రదాయాలతో ప్రజల్లోకి వెళ్ళారు. బట్ అదే జాగృతిలో కవిత తప్ప వేరే మహిళ ఇప్పటి వరకు కనిపించలేదు. సో ఈరోజు టీఆర్ఎస్ పార్టీగా వచ్చిన తర్వాత కొంతమంది మీలాంటి వాళ్ళు బయటకు వస్తున్నారు తప్ప జాగృతిగా ఉన్నప్పుడు సింగిల్ ఫేస్ ఓన్లీ కవిత. సో ఇప్పుడు కేసీఆర్ని విభేదించడానికి మాత్రమే పార్టీ పెట్టారు, తండ్రి మీద యుద్ధం చేయడానికే పార్టీ పెట్టారు అన్నది కనిపిస్తోంది కదా. అయితే అన్న ట్రాక్ రికార్డ్ అంటే మా ట్రాక్ రికార్డ్ చెప్తున్నాను అన్న. ఫస్ట్ గల్లీలో బతుకమ్మని దుబాయ్ వరకు ప్రపంచ వ్యాప్తంగా ఎవరిని అడిగినా కూడా, మా ప్రత్యర్థ పార్టీలను అడిగినా కూడా చెప్పేది బతుకమ్మ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిందంటే అది కవితక్క గారు. ఆ రోజు ఒక మీడియాలో బతుకమ్మది కనీసము వచ్చేది కూడా కాదు, పేపర్ లో నెక్స్ట్ డే సద్దుల బతుకమ్మ అయిపోయినాక నెక్స్ట్ డే ఏదో ఒక మూలనిచ్చారు. అట్లాంటిది స్లాట్ బుక్ చేసుకొని బతుకమ్మకి ప్రాధాన్యత కల్పిస్తే ఈ రోజు బతుకమ్మ పాట లేకుండా ఒక ఛానల్ లేకుండా అయిపోయింది. ఆ పరిస్థితికి తీసుకొచ్చింది కవితక్క గారు కదా. యాస భాష మీద ఆ రోజు పోరాటం చేసి ఇక్కడ హైదరాబాద్ లో సినిమాలను అడ్డుకుంటే ఈ తెలంగాణ జాగృతి ఇప్పుడు తెలంగాణ యాస భాష లేని ఆల్ బికాస్ ఆఫ్ కేసీఆర్ కదా, ఆల్ బికాస్ ఆఫ్ కేసీఆర్ కదా. వితౌట్ కేసీఆర్ దెర్ ఇస్ నో కవిత, నో కేటీఆర్, రైట్? నో, అది తప్పన్న, రాంగ్ అన్న. కేసీఆర్ గారి ట్యాగ్ లైన్ తోని తెలంగాణ జాగృతి అన్న ఒక మేము కండువా వేసుకొని కవితక్క గారు పనిచేసిందే కానీ కేసీఆర్ గారి ట్యాగ్ లైన్ ముందు పెట్టుకోలేదు. మేము టీఆర్ఎస్ పార్టీకి పనిచేసిన వాటం వాస్తవమే. మేము 2007 నుండి 2009 వరకు హుజూర్ నగర్ లో పనిచేసిన మాట వాస్తవమే. 2009 లో సిరిసిల్లాలో పనిచేసిన మాట వాస్తవమే. 2009 లో బై ఎలక్షన్ కరీంనగర్ లో పనిచేసిన మాట వాస్తవమే. నిజామాబాద్ లో టీఆర్ఎస్ జెండా ఎగరడానికి పనిచేసిన మాట వాస్తవమే. కానీ కేసీఆర్ గారి ట్యాగ్ లైన్ ఎక్కడ ఉపయోగించుకోలేదన్నా. కేసీఆర్ ట్యాగ్ లైన్ ఉపయోగించుకోలేదంటున్నారు. ఎంపీగా రెండోసారి ఓడిపోతే ఎమ్మెల్సీగా తీసుకొచ్చి కూర్చోబెట్టి ఎమ్మెల్సీగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించారు. సో మీకు ఒక పొజిషన్ ఇచ్చారు, ఒక పదవి ఇచ్చారు. సో కేసీఆర్ ట్యాగ్ లైన్ ఎక్కడ ఉపయోగించుకోవాలంటారేంటి? అదే అన్న క్లారిటీ ఇస్తా. 2014 లో అప్పటి వరకు కవితక్క గారు బీఆర్ఎస్ పార్టీకి ఒక ఆత్మలాగా పనిచేసింది తెలంగాణ జాగృతి గాని, కండువా వేసుకొని గాని సభ్యత్వం గాని కవితక్క గారు 2014 వరకు తీసుకోలేదు. 2014 ఎంపీ ఎలక్షన్ లో కేసీఆర్ గారు పిలిచి, నువ్వు నిజామాబాద్ లో ఎంపీగా గెలవాలి, ఎందుకంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలి, నువ్వు ఎంపీగా పోటీ చేయాలి అని సార్ అడిగినప్పుడు అప్పుడు కవితక్క గారు తెలంగాణ జాగృతి నాయకులతో ఒక మీటింగ్ పెట్టిండ్రు. మరి నేను సభ్యత్వం తీసుకొని ఇప్పుడు ఆ పార్టీకి వెళ్తున్నాను, ఆ పార్టీ నుండి పోటీ చేయబోతున్నాను ప్రత్యక్షంగా. ఇన్ని రోజులు మనం పని చేసినాము కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా వెళ్ళబోతున్నాం అంటే అప్పుడు మేమందరం ఓకే అన్నాం. ఆ రోజు 2014 లో అప్పుడు సభ్యత్వం తీసుకొని ప్రత్యక్షంగా కండువా కప్పుకొని అప్పుడు ఎంపీ ఎలక్షన్లలో కవితక్క గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్ లో గెలిచిన తర్వాతనే తెలంగాణ జాగృతి ఫ్లెక్సీలలో కానీ అప్పుడు కేసీఆర్ సార్ ఫోటో పెట్టుకున్నాం. అప్పటి వరకు కేసీఆర్ సార్ ఫోటో తెలంగాణ జాగృతి ప్రోగ్రామ్స్ లలో ఉండేది కాదు. జస్ట్ తెలంగాణ తల్లి, జయశంకర్ సారు, తర్వాత అమరవీరుల స్తూపం మాత్రమే ఉండేది. ఎప్పుడైతే ఎంపీగా గెలిచిందో అప్పుడు పెట్టుకున్నారు. సెకండ్ టైం ఎంపీగా ఓడగొట్టిండ్రు అన్న. తెలంగాణ జాగృతి క్యాడర్ ఎవరు ప్రచారానికి రావద్దు అందరు కుట్రలు చేసిండ్రు. ఈ తోడేళ్లు గుంటనక్కలు అందరు కలిసి ఓడగొట్టిరు. అది మీడియాకు మీరు ఇప్పుడు ఒప్పుకోకపోయినా అప్పుడు ఈ మీడియానే కోడై కూర్చుంది, అది అందరికి తెలిసిన విషయమే. ఓడగొట్టిన తర్వాత కేసీఆర్ గారిని కవితక్క గారు అడిగింది తన పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఇవ్వమని అడిగిండ్రు. అడిగితే సార్ మాత్రం లేదు కవిత, సంవత్సరంన్నర తర్వాత పిలుచుకొని నీ ఓటమికి కారణం ఎవరో నేను తెలుసుకున్నా, రిపోర్ట్ తెప్పించుకున్నా. సో నీకు ప్రోటోకాల్ ప్రాబ్లం ఉండకూడదు అంటే, ప్రోటోకాల్ ప్రాబ్లం ఉండకుండా ఉండాలంటే నీకు ఎమ్మెల్సీ ఉండాలి నిజామాబాద్ లో, అప్పుడే వీళ్ళు చేసిన అన్ని కుట్రలు మళ్ళీ నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా ఉంటాయి అని చెప్పేసి సార్ ఎమ్మెల్సీ పిలిచి ఇక్కడ ఒక మాట చిన్న పాజ్ ఇవ్వండి. మనోజ్ గారు పాజ్ ఇవ్వండి. కాంబోజ్ గారు, కేసీఆర్ కు కుట్రలు తెలుసు, కేసీఆర్ రిపోర్ట్ తెప్పించుకున్నారు, రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాతనే నిజామాబాద్లో ఉండాలని చెప్పేసి ప్రోటోకాల్ కోసం స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఇచ్చారు, గెలిపించారు. అయితే కుట్రలన్నీ కేసీఆర్కు తెలుసు, ఆ లేఖ సారాంశం కూడా ఇప్పటివరకు బయటికి రాలేదు. సో దీని మీద బీఆర్ఎస్ పార్టీ క్లారిటీ ఏమైనా ఇస్తుందా? ఇప్పుడు ఖచ్చితంగా యుద్ధానికే దిగుతుంది. నిన్న ట్వీట్ కూడా మీ పని అయిపోయింది, ఇక మా పని స్టార్ట్ అయింది అంటున్నారు. ఇప్పుడు మనం చర్చ పెట్టుకున్నది భవిష్యత్తులో తెలంగాణలో కవిత గారు పెట్టినటువంటి టీఆర్ఎస్ఏ యొక్క భవిష్యత్తు, బీఆర్ఎస్ భవిష్యత్తు, కాంగ్రెస్ బీజేపీ భవిష్యత్తు. అంటే మీరు టీఆర్ఎస్ఏ అంటున్నారా? టీఆర్ఎస్ అని యాక్సెప్ట్ చేయట్లేదా? టీఆర్ఎస్ఏనే. ఎందుకంటే నా దగ్గర లిస్ట్ ఉంది. ఎలక్షన్ కమిషన్ లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు మొత్తం 29 రాష్ట్రాల్లో ఎవరెవరు అప్లై చేసుకున్నారు, ఎవరికి పర్మిషన్ ఇచ్చిండ్రు అనేది నా దగ్గర లిస్ట్ ఉంది. 2019 లో కూడా నేను ఢిల్లీకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ సోమభరత్ గారితో వెళ్ళి మేము ఎలక్షన్ కమిషన్ లో సబ్మిట్ చేసి నా దగ్గర ఉంది. మాకు 10 years గ్రేస్ పీరియడ్ ఉంది, టీఆర్ఎస్ అని ఎవరికి ఇవ్వడానికి వీలు లేదని.
కాకపోతే ఇంతకు ముందు ఇచ్చిన వాటికి మాకు సంబంధం లేదు. నేను ఏమంటున్నంటే ఇప్పుడు కవితక్క గారు గురించి నేను మాట్లాడాలంటే కవితక్క గారు ఈజ్ ఎ లీడర్, నేను కాదనడం లేదు. నేను ఏమంటున్నా, కడుపులో బాబుని పెట్టుకొని ఫైటర్, నేను ఏమనట్లేదు దాని గురించి. నేను చెప్పబోయేది ఏంటంటే 1969లో పారా గుర్తు మీద తెలంగాణ ప్రజా సమితి మీద ఎన్ని ఎంపీలు గెలిచినాము, 96లో పటేల్ ఇంద్రారెడ్డి ఏమన్నాడు, 97లో తెలంగాణ జనసభ ఎందుకు వచ్చింది, తెలంగాణ మహాసభ ఎందుకు వచ్చింది, కేసీఆర్ గారి మీద 15 పార్టీలు, విజయశాంతి గారు కానీ, నాగం జనార్దన్ రెడ్డి గారు కానీ, ఆల నరేంద్ర గారు కానీ, తర్వాత చాలా మంది, అంటే గాదయ్య గారి తరపు నుంచొని, యువ తెలంగాణ నుంచొని చాలా మంది, చెరకు సుధాకర్ ఇంటి పార్టీ కూడా వచ్చింది, 15 పార్టీలు కేసీఆర్ గారి వ్యతిరేకత మీదనే పెట్టిరు. కానీ సక్సెస్ అయింది ఓన్లీ టిఆర్ఎస్ బిఆర్ఎస్. నేను ఏమంటున్నంటే సక్సెస్ అవుతారా కాదా అనేది అంటే ప్రజలు ఏం చూస్తారంటే మూలాలు చూస్తారు. ఇలా కమ్యూనిజం భావాలు మొత్తం భారతదేశంలో కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నది అడవులలో, కానీ ఊర్లలో ఉన్న కమ్యూనిజం భావాలను మోడీ గారు నిర్మూలించలేరు. కాబట్టి తెలంగాణ యాజిటేషన్ కు సంబంధించిన దాంట్లో కేసీఆర్ గారిని 100-200 years ఎవరు మరపలేరు. నేను ఏమంటున్నా, కవిత లాంటి ఇంకా 100 members వచ్చినా కేసీఆర్ మరవలేరు. అది నేను ఏమంటున్నా అంటే ఒక వ్యక్తిగా చెప్తున్నా, కేసీఆర్ గారు లేని తెలంగాణను ఎవరు ఊహించుకోలేరు. అసలు కేసీఆర్ గారు లేకుంటే కవిత లేదు, టిఆర్ఎస్ లేదు, జాగృత లేదు, అసలు తెలంగాణ రాష్ట్రమే లేదు. ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి గారు బట్ వాళ్ళు అంటలేరు, వాళ్ళు అది యాక్సెప్ట్ చేయట్లేదు, మనోజ్ గారు అది యాక్సెప్ట్ చేయట్లేదు. అసలు కేసీఆర్ తో సంబంధం లేకుండానే మేము జాగృతి నడిపించుకున్నాం. 2014లో పార్టీలోకి వచ్చి కండువా కప్పుకున్న తర్వాత కేసీఆర్ ఫోటో యాడ్ చేసుకున్నాం. అంతకుముందు అసలు మేము కేసీఆర్ తో సంబంధం లేకుండా సంస్కృతిని బయటికి తీసుకొచ్చాం, దుబాయ్ వరకు బతుకమ్మని నడిపించాం, ఇందులో కేసీఆర్ పాత్ర ఎక్కడిదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సార్ నేను ఏమంటున్నా, తెలంగాణ యాజిటేషన్ లో సంస్కృతుల విభాగం ప్రధాన తెలంగాణ పండుగల గురించి కవితక్క గారు తీసుకొచ్చిన తర్వాత ఆమె ఒక ప్రజాప్రతినిధి అయింది కదా. ఆ తెలంగాణ జాగృతి మీద ఇక్కడ ఉన్నటువంటి 129 కులాలకు ఏం జరిగింది, ఎవరైనా బాగుపడరా? ఏమైనా మహిళలు 139 బీసీ కులాల మహిళలు ముఖ్యమంత్రులు అయ్యారా, మంత్రులు అయ్యారా, ఎమ్మెల్సీలు అయ్యారా, జడ్పీ చైర్మన్లు అయ్యారా? నేను ఏమంటున్నానంటే పార్టీలు వేరు, స్వభావం వేరు, రుగ్మతులు వేరు, పరిస్థితులు వేరు. ఇప్పుడు కేసీఆర్ గారి పేరు మీద ఉన్నటువంటి కవిత గారు వాళ్ళ అన్నతోనో వాళ్ళ బావతోనో ఎవరితోనో గుంటనక్కలతో గొడవ పెట్టుకొని వచ్చి పార్టీ పెడితే అది సక్సెస్ కాదు. ఒకవేళ ఈ రుగ్మతులు ఎంపీ కాకముందు, ఎమ్మెల్యే కాకముందు, అంటే మీరు అన్న మాట, మీరు కంపోజ్ గారు గుంటనక్కలు అన్న పదాన్ని ఇప్పుడు వాడారు. సో కవిత అదే అంటున్నారు, తోడేళ్లు, గుంటనక్కలు, దయ్యాలు కేసీఆర్ చుట్టూ ఉన్నాయని చెప్పేసి కొంతమందిని మెన్షన్ చేస్తున్నారు. బట్ కవిత వైపు ఎవరు లేరు కదా, కవిత వైపు కనిపించేది సాధారణ మహిళలే కనిపిస్తున్నారు స్క్రీన్ మీద. బట్ అక్కడెక్కడ మీకు గుంటనక్కలు కనిపిస్తున్నాయి? నాకు కంప్లీట్ చేయనియాలి మీరు, ఎందుకంటే కవితక్క గారు అన్న గుంటనక్కలు, దోపిడి దొంగలు, బందిపోట్లు, వెన్నుపోట్లు పొడిచిన వ్యక్తులు ఇప్పుడు ఉన్నారు కదా మా దగ్గర. వాళ్ళ గురించి మీరు బిఫోర్ చెప్పేదండి, ఎప్పుడు ఒక 2 years బ్యాక్ చెప్తే ఇవాళ మీ పార్టీని ఆకాశానికి ఎత్తుకునేవాళ్ళు. మొత్తం అయిపోయిన తర్వాత మీ మీద లిక్కర్ కేసు వచ్చిన తర్వాత పెడితే ప్రజలు దాన్ని విశ్వసించడం లేదనేది నా ఉద్దేశం. నాకు వ్యక్తిగత అభిప్రాయాలు, పార్టీ అభిప్రాయాలు, పర్సనల్ గా అక్కగారు నాకు చాలా దగ్గర, మేము చాలా ప్రయాణం చేసినాం. 2000 అక్కగారు పెళ్లి లక్ష్మీ గార్డెన్ లో గండ్రక్ లో జరిగితే ఏం జరిగింది మొత్తం, ఇప్పుడు మనం టీవీలు మాట్లాడే కొన్ని చాలా ఉంటాయి సార్. ఇలా నేను ఏమంటున్నానంటే భవిష్యత్తులో జరిగినటువంటి అంశాలు, ఇంతకు ముందు జరిగిన అంశాలు, ఫ్యూచర్ లో ఏం జరగబోయే అంశాలు మాట్లాడుకోవాలి తప్ప అది ఇట్లనా అది అట్లా అంటే తప్పులు ఎవరైనా చేస్తారు సార్. మానవులు అనే వాళ్ళు ఎవరైనా తప్పులు చేస్తారు. యోధ ఇప్పుడు గద్దర్ లాంటి వాడే ఆ కేపాల్ పార్టీలో జాయిన్ అయిపోయిండు. ఇక అంతకంటే మంచిది, అంతకంటే చెడుది ఎక్కడ ఉండదు. నేను ఏమంటున్నంటే మాట్లాడుకోవడానికి ఈజీగా ఉంటుంది, తప్పుగా ఉంటుంది, మనం భావించుకోవచ్చు. నేను ఏమంటున్నా, నా అంశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి అనుకోండి, మామూలు వ్యక్తి అనుకోండి, మీరు పార్టీ పెట్టినప్పుడు నేను ఫస్ట్ డే స్వాగతించిన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్ని పార్టీలైనా రావచ్చు, కవిత గారు ముఖ్యమంత్రి కావడానికి ఆస్కారం కూడా ఉంది అంటున్నా. కానీ మీరు వేసే స్టెప్ ఏ ప్రాంతం కోసం వేస్తున్నారు, ఏ త్యాగాల కోసం వేస్తున్నారు, ఎవరి కోసం వేస్తున్నారు అనేది ఒక మూల సిద్ధాంతం కావాలి. ఇలా ఆప్ ఒక పార్టీ వచ్చింది, జగన్ ఒక పార్టీ వచ్చింది, జార్ఖండ్ లో ముక్తిమొత్త పార్టీ వచ్చింది, ఇక్కడ టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ వచ్చింది. అవి ఇలా ప్రజలు హక్కున చేర్చుకొని ఇలా ఒక గవర్నమెంట్ ని గడగడ భారతదేశంలో టిఆర్ఎస్ పార్టీని 36 పార్టీలను మెప్పించి ఒప్పించి కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టినాం 2004లో. మేము చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్సి వరకు
మేము జేఏసీలు 6,000 జేఏసీలు క్రియేట్ చేసిన కేసీఆర్ గారు. మీరు అట్లేమైనా చేయగలిగితే సక్సెస్ ఉంటుంది, మీరు ఆ విషయాలు మాట్లాడగలిగితే సక్సెస్ ఉంటుంది. నేను ఏమంటున్నంటే కాసు ఎవరికైనా ఉంటుంది. నాకు కూడా ఒక పార్టీ పెట్టాలని ఉంది, కానీ నాకు ఒక కాసు రావాలి. ఆ కాసు ఎప్పుడు వస్తుంది? ఒక టైం వస్తుంది. అంటే కేసీఆర్ గారితోని కవిత గారు బయటకు వెళ్ళిపోయి ఒక 2 years 2.5 years సైలెంట్గా ఉండి మొత్తం గ్యాదర్ చేసి, మూలాలను గ్యాదర్ చేసి, అస్తిత్వాన్ని గ్యాదర్ చేసి, నష్టాన్ని గ్యాదర్ చేసి, ఇక్కడ బీదరికాన్ని గ్యాదర్ చేసి, ఈ సమూల న్యాయం గురించి గ్యాదర్ చేసి పార్టీ పెడితే బాగుంటుంది. పటపట పెట్టేసింది, ఒక జెండా ఆవిష్కరణ చేసేసింది, అయిపోయింది. నేను ఏమంటానంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కావచ్చు, కాకపోవచ్చు. పార్టీల భిన్న స్వరాలు రుక్మతుల మీద ఉంటాయి, ఆ స్వభావాల మీద ఉంటాయి, ఆ గడ్డ మీద ప్రభావాన్ని బట్టి ఉంటాయి అనేది నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా. రామరెడ్డి గారు ఓవైపు 2 జాతీయ పార్టీలు ఉన్నాయి. రేపటి రోజున మళ్ళీ బీసీ ముఖ్యమంత్రి అని చెప్పేసి బీజేపీ స్లోగన్ స్టార్ట్ చేస్తే తెలంగాణ పాలిటిక్స్ మొత్తం ఒక్కసారిగా మారిపోతాయి. సో అప్పుడు కేసీఆర్ బీసీలకు ఏం చేస్తారన్నటువంటి వాదన వస్తుంది. బీసీల కోసమే ఇప్పుడు కవిత ఒక సామాజిక తెలంగాణ కావాలని చెప్పేసి ఒక పార్టీ పెట్టుకుంటున్నారు. ఇంకా రేవంత్ రెడ్డి వర్షన్ రేవంత్ రెడ్డి కుండనే ఉంది, మళ్ళీ 10 ఏళ్ళు అధికారంలో ఉంటామని చెప్పేసి. ఇంతటి పోటాపోటీలో కవిత పార్టీని కనీసం అటు బీఆర్ఎస్ పార్టీ దీనిపైన రెస్పాండ్ కావట్లేదు, భారతీయ జనతా పార్టీ సీరియస్గా తీసుకోవట్లేదు. ఏమన్నా ఇంతో సీరియస్గా తీసుకుంటున్నారా కవిత కామెంట్స్ అంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ? ఎందుకంటే వాళ్ళకు ఆయుధాలు కవిత మాటలే కాబట్టి. సో ఎట్లాంటి పోటీ ఉండబోతుంది? పోటీ ఇచ్చేటువంటి పరిస్థితిలో కవిత ఉందా? ఇప్పుడున్న పరిస్థితులు కానీ భవిష్యత్ అంచనాలు కానీ కవిత కెపాసిటీ దృష్ట్యా ఎక్కడ అడ్రస్లో లేదు కవిత పార్టీ. కవిత ఎందుకంటే తమిళనాడులో టీవీకి ఆ విజయ్ మా సూపర్ స్టార్, ఆయనకే ఇప్పుడు సింగిల్ సీట్లు వస్తాయా, డబుల్ డిజిట్ ఏమైనా రీచ్ అవుతున్నా లేదని అనుమానం ఉంది. తర్వాత ఈ కేఏ పాల్ కూడా మామూలు వ్యక్తి కాదు. 20 ఏళ్ల క్రితం ఒక 30-40 దేశాధినేతలు ఆయన దగ్గర అపాయింట్మెంట్. కవితను కేఏ పాల్ తో కంపేర్ చేయడం అది కరెక్టే అంటారా? ఎందుకంటే ఒక ఉద్యమ నేపథ్యం ఉండడం వేరు, కేఏ పాల్ నేపథ్యం వేరు. కేఏ పాల్ కు తెలంగాణకు సంబంధమే లేదు ఆ ఉద్యమంతో. 20 ఏళ్ల కింద మొన్న కూడా ట్రంప్ మీద హత్యాప్రయత్నం చేసినప్పుడు ఆ హోటల్లోనే ఉండి కేఏ పాల్ మనం చూసిన వీడియోలు. ఆయన ఎక్కడా, కవిత ఎక్కడా? నేను కంపేర్ చేద్దామని చెప్తున్నాను. అటువంటి వాళ్ళ ఏ సక్సెస్ కాలేదు. కవిత పార్టీ ఏ విధంగా సక్సెస్ అవుతుంది? ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చినాయి. దేవేందర్ గౌడ్ మహానాయకుడు పార్టీ పెట్టిండు, ఏమైంది పార్టీ పరిస్థితి? చిరంజీవి తెలంగాణలో ఒక మెగాస్టార్, సూపర్ స్టార్ కింద లెక్క, ఏమైంది పార్టీ పరిస్థితి? కాబట్టి హేమీల పార్టీలకే గతి లేదు. కవిత పార్టీ అది డిపాజిట్లు ఎన్ని స్థానాల్లో వస్తాయంటే సింగిల్ డిజిటా డబుల్ డిజిటా డిపాజిట్లు వచ్చే స్థానాలని లెక్క పెట్టే స్థాయి తప్ప పోటీలో ఉండదు. ఎందుకంటే పొలిటికల్ వ్యాక్యూమ్ లేదు తెలంగాణలో. 3 బలంగా ఉన్నాయి, అటు ఇటు తేడాగా. కాబట్టి లోక్సభ ఎన్నికలు కానీ అసెంబ్లీ స్పష్టంగా బయటపడింది. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఎన్నికలు కానీ. కాబట్టి ఆమెకు ఏ అవకాశం లేదు. సరే, ఆమె నమ్మకం ఏంటంటే జైలు వచ్చిన వాళ్ళకు సీఎం అయ్యే అవకాశం ఉంది నమ్మకం ఉండొచ్చు. రేవంత్ రెడ్డికి ద్వారా కొన్ని కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చీల్చి ఓటమిని భారీ ఓటమి తగ్గించుకోవడమా, ఏమన్నా కొంచెం హంగొస్తే మళ్ళీ అధికారం పంచుకోవడమా అనే ఆలోచన రేవంత్ రెడ్డికి ఉండదు తప్ప ప్రజలకు విశ్వాసం లేదు, కవిత పార్టీకి భవిష్యత్తు లేదు. చూద్దాం, లెట్స్ సీ. థ్యాంక్ యూ మనోజ్ గారు, కంబోజ్ వెంకటేశ్వర్లు గారు, రామరెడ్డి గారు. సో కవిత కొత్త పార్టీ వెనుక వ్యూహం ఏంటి? కవిత కొత్త పార్టీకి అంతటి స్టేచర్ ఉందా? ఎందుకంటే వ్యక్తి కేంద్రంగా పార్టీలు పెడితే నడిచేటువంటి పరిస్థితులు ఉండవు. గతంలో చాలా సందర్భాల్లో చూసాం. ఒక డెస్టినీ లేదంటే ఒక ఖాస్తో పార్టీలు పెడితే వెలిగినటువంటి సిద్ధాంతాలు వేరు. గతంలో తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్గా మారినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ. సో వ్యక్తి కేంద్రంగా వచ్చినటువంటి చాలా పార్టీలు కాలగర్భంలో కలిసిపోయే వేరే పార్టీల్లో విలీనమైపోయాయి. కవిత పార్టీ ఎలాంటి అడుగులు వేయబోతోంది? కవిత పార్టీ కేసీఆర్ను, బీఆర్ఎస్ను, కాంగ్రెస్ను, బీజేపీని తట్టుకొని ఒక్క అడుగైన ముందు పడేటువంటి అవకాశాలు ఉంటాయా?